తీయగా చల్లగా. సుప్రియ తను ఎంపిక చేసుకున్న పాట కడలి చిత్రం నుంచి గుంజుకున్న, రచన వనమాలి గారు, పాడినవారు శక్తిశ్రీ గోపాలన్. గుంజుకున్నా నిన్ను ఎదలోకి, గుంజుకున్నా నిన్నే ఎదలోకి, ఇంకా ఎన్నాళ్ళకి ఈడేరును ఈ బతుకే. తేనె చూపి చల్లావు నాపై చిందేలా, తాళనంటోంది మనసే నీరు పట్టద్దంలా. కొత్త మణిహారం కుడిసేతి గడియారం, పెద్ద పులినైనా అణిచే అధికారం. నీ వెళ్ళి నాక నీ నీడే పోనంటే పోనంది, గుండె కింద నీడొచ్చి కూర్చుంది. ఇంకా అది మొదలు నా మనసే తల వంచి ఎరగదుగా, గొడుగన్సై నీడు మది నిక్కుతోందిగా. గుంజుకున్నా నిన్నే ఎదలోకి, గుంజుకున్నా నిన్నే ఎదలోకి, ఇంకా ఎన్నాళ్ళకి ఈడేరును ఈ బతుకే. గువ్వే ముసుగేసిందే, రావేకే కునికిందే, పాలేమో పెరుగులాగా ఇందాకే పడుకుందే. రాజా కురుపున్నోళ్ళే నిదరోయే వేళల్లోన, ఆశా కురుపుచ్చి అదే అర నిమిషం నిదరోదే. గుంజుకున్నా నిన్ను ఎదలోకి, ఇంకా ఎన్నాళ్ళకి ఈడేరును ఈ బతుకే. హే ఎంగిలి పడనే లేదే, అంగిలి తడవనే లేదే, ఆరేడు నాళ్ళయ్యే ఆకలి ఊసేలేదే. పేదాయదనే దాటి ఏది పలకదు పెదవి, రబ్బరు గాజులకే మోసడి చేసే నోరేదే. హో గుంజుకున్నా నిన్ను ఎదలోకి, ఇంకా ఎన్నాళ్ళకి ఈడేరును ఈ బతుకే. తేనె చూపి చల్లావు నాపై చిందేలా, తాళనంటోంది మనసే నీరు పడ్డతంలా. కొత్త మణిహారం కుడిసేతి గడియారం, పెద్ద పులినైనా అణిచే అధికారం. నీ వెళ్ళి నాక నీ నీడే పోనంటే పోనంది, గుండె కింద నీడొచ్చి కూర్చుంది. ఇంకా అది మొదలు నా మనసే తల వంచి ఎరగదుగా, గొడుగన్సై నీడు మది నిక్కుతోందిగా. గుంజుకున్నా నిన్నే ఎదలోకి, గుంజుకున్నా నిన్నే ఎదలోకి, ఇంకా ఎన్నాళ్ళకి ఈడేరును ఈ బతుకే.
థ్యాంక్ యూ కుషాల్. బాగా పాడావమ్మాయి. నాకు మై ఫేవరెట్ సింగర్ శక్తిశ్రీ. తనతో తమిళ్లో ఒక ఛానల్లో జడ్జ్గా వి షేర్ స్టేజ్. అండ్ టైం దొరికినప్పుడల్లా ఈ పాట తను అడిగి నేను పాడించుకుంటూ ఉంటాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అండ్ ఫేవరెట్ సింగర్. ఐ థాట్ యూ డిడ్ రియలీ రియలీ గుడ్. ధన్యవాదాలు సార్. సునీత గారు ఏమంటారో చూద్దాం. సుప్రియ, ఎంతవరకు హోల్డ్ ఉంది నీకు ఈ పాట మీద? ప్రాక్టీస్ చేశాను మ్యామ్. నువ్వు ఎప్పుడు ఇంత జాగ్రత్తగా ఉండటం నేను చూడలేదు. చాలా ఈజ్తో ఉంటావు, కాన్ఫిడెంట్గా ఉంటావు స్టేజ్ మీద. బట్ ఎందుకనో నీలో ఉన్న 100% నువ్వు ఇక్కడ ప్రదర్శించలేదేమో అనిపించింది నాకు. దట్ వన్ థింగ్. పోనంటే పోనంది గుండె కింద నీరొచ్చి కూచుంది గుంజుకున్నా నిన్ను ఎదలోకే ఇంకా ఎన్నాళ్ళకి ఈ బతుకే. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఆల్ దిస్ ఫ్రమ్ యూ. ఎందుకు హోల్డ్ చేసుకున్నావు? అంటే కంఫర్ట్ జోన్లో ఉందాము, నేను ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ ద డేంజర్ జోన్ అన్నట్టుగా జాగ్రత్తగా పర్ఫామ్ చేసినట్టు అనిపించింది. బట్ నీకు ఇప్పుడు ఈ సందర్భంగా తెలియచేయాల్సిన విషయం ఏంటంటే, నువ్వు పాడగలవు కాబట్టి నువ్వు అది కూడా సాధన చేసి ఉండాల్సింది. దయచేసి నీలాగా ఇంకొంచెం బెటర్గా. ష్యూర్ మ్యామ్. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ అటెంప్ట్. చాలా వరకు బాగా పాడావు. ధన్యవాదాలు థ్యాంక్ యూ మ్యామ్. చంద్రబోస్ గారు. సుప్రియ, సార్. చాలా బాగా పాడావు. సందర్భంలో శక్తిశ్రీ గోపాలన్ గారికి 100 ఏళ్ళు. ఎందుకంటే 100 ఏళ్ళు ఎందుకంటే ఇప్పుడు మన ఆవిడ గురించి మాట్లాడుకుంటుంటే నాకు ఆవిడ ఒక మెసేజ్ చేసింది. ఇప్పుడు లవ్ ఈజ్ అనే ఒక పాట వినండి అని చెప్పేసి తను ఇప్పుడు నాకు మెసేజ్ చేసింది అనమాట. చూడగానే ఆవిడకి చెప్తున్నాను అనమాట, చాలా మంచి పాట ఎంపిక చేసుకుని చాలా బాగా పాడావు. ఇందులో ముఖ్యంగా మంచి మంచి జానపదులకు సంబంధించిన పదాలు ఉన్నాయి. ఇందులో ఎంగిలి పడనే లేదు, అంగిలి తడవనే లేదు. అంగిలి అంటే అర్థం ఏంటి? టంగ్స్. టంగ్ కాదు, కొండ నాలుక. కొండన లోపల ఉండే లోకుత్తుక అంటారు దాన్ని. కొండ నాలుకను అంగిలి. రాచకురుపున్నోళ్ళే అంటే ఏంటి? రాచకురుపు అంటే ఏంటి? అది ఒక డిసీజ్ అంటారు. అంటే పాతకాలంలో ఏదైనా పెద్ద పుండు పడితే దాన్ని, అంటే అంతు తెలియని వ్యాధిని రాచకురుపు, అంటే క్యాన్సర్ని రాచకురుపు అంటారు అనమాట. అలాంటి వాళ్ళు కూడా నిద్రపోతున్నారు, కానీ ఆశ కురుపు వచ్చిన నాకు నిద్ర పట్టట్లేదు అంటుంది. చాలా చాలా మంచి మంచి భావచిత్రాలు ఉన్నాయి ఇందులో. ఈ పాట రచించిన వనమాల్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. అద్భుతం ఏఆర్ రెహమాన్ గారు, బాగా పాడావు. ధన్యవాదాలు. విజయప్రకాష్ గారు. సుప్రియ, మనందరికీ చాలా నచ్చిన ఒక పాట. ఇట్స్ ఎవ్రీవన్స్ ఫేవరెట్. అలాంటి పాటని మీరు చాలా బాగా ప్రజెంట్ చేశారు. గుడ్ అటెంప్ట్, గుడ్ అటెంప్ట్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ జడ్జెస్. సుప్రియ, ఆల్ ద బెస్ట్ టు యూ. గుంజుకున్నా